అధికార పార్టీ అండదండలతో ఓటర్ కార్డులు అవకతవకలుగా అధికారులు తయారు చేస్తున్నారు అని రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్రాయులు అన్నారు. ఓటర్ల జాబితాలో తెలుగుదేశం పార్టీ నాయకులను అభిమానుల ఓట్లను తొలగించడానికి వారి యొక్క కార్డులలో అవకతవకలను సృష్టించడం చేస్తున్నారని, దీనిపై మేము చివరి వరకు పోరాడతామని ఆయన అన్నారు. తండ్రి పేరు మార్పునకు అప్లై చేస్తే ఉన్న పేరు తీసి కొత్త పేరుతో కార్డు ఇవ్వడం దేనికి నిదర్శనమని, అలాగే 141వ బూతులో ఉన్న తమ ఓటర్లను డబుల్ ఎంట్రీలుగా చూపిస్తూ వారిని తొలగించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే చాలా వరకు దొంగ ఓట్లు తొలగించడంలో తెలుగుదేశం పార్టీ కృషి చేసిందన్నారు. పేరు తండ్రి పేరు 9వ తేదీ రాత్రి 9 గంటలకు అప్లై చేసి వాళ్ళ అక్బర్ షేక్ వాళ్ళ తండ్రి పేరు ఇప్పుడు దాన్ని దర్బార్ భాష అని పెట్టారు. తండ్రి పేరు ఫార్మేట్ కరెక్షన్ జరిగింది అంటున్నారు. అంటే ఎవరికి తెలియకుండా ఉన్నారా ఓటర్ వచ్చాడు నేనే సార్. అప్లై చేసిన అప్లికెంట్ కావాలేమో మార్చిచ్చారు. నా పేరు మా తండ్రి పేరు ఇది తప్పులుగా పడింది, సరిదిద్దమని చెప్పేసి తహసీల్దార్ ఆఫీస్కి మా వాడు వెళ్ళి కరీం వెళ్ళి అక్కడికి ఇచ్చాడు. తహసీల్దార్ గారు లేని దానివల్ల డిప్యూటీ తహసీల్దార్ గారు సంతకం పెట్టి ఇచ్చాడు. సంతకం పెట్టి మాకు ముట్టిందండి. 13వ తేదీ వరకు ఈ కరెక్షన్స్ అంతా ఉన్నది కాబట్టి దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ తహసీల్దార్ గారితో సరిగా చర్య తీసుకుంటారని చెప్పేసి నమ్మకం నాకు మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.